హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇప్పుడు ఈ రోజు వ్లాగ్ అయితే నేను ఇంకా చందు కలిసి తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నాకు మా ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళడం చాలా ఇష్టం. అందులోనే తిరుపతి లాంగ్ డ్రైవ్ అంటే అసలు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. రోజంతా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. సో దేవుడు ఇప్పుడు కరుణించాడు అనమాట మమ్మల్ని. సో ఇంకా మేమిద్దరం అయితే వెళ్తున్నాం తిరుపతి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి మార్నింగ్ 7 అట్లా అవుతుంది. మాకు ఈవినింగ్ 4 అట్లా చూపిస్తుంది అనమాట. సో వైజాగ్ ఎంత దూరమో తిరుపతికి కూడా అంతే దూరం. ఇంకా వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. మేము స్టార్ట్ అయ్యి 2 hours దగ్గర అవుతుంది. కానీ మాకు ఎక్కువ టిఫిన్ షాప్స్ కనిపించట్లేదు అనమాట. ఇదే వైజాగ్ వెళ్ళే రూట్ అయితే చాలా టిఫిన్ షాప్స్ ఉంటాయి. విజయవాడ వెళ్ళే రూట్కి ఫుల్గా మనం స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్లో లైక్ ORR దిగగానే మొత్తం టిఫిన్ షాప్లే. ఇది బెంగళూరు రోడ్డు కదా, అసలు ఎక్కడా కనిపించట్లేదు అనమాట టిఫిన్ చేద్దామని అంటే. చాలా దూరం ట్రావెల్ చేశాక ఒక టిఫిన్ షాప్ అయితే కనిపించింది. సో ఇంకా అక్కడ టిఫిన్ అయితే చేసేసామన్నమాట. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వెళ్ళే దారిలో తినడానికి కూడా ఎక్కువగా ఏం దొరకలేదన్నమాట. నా ఫేవరెట్ నేరేడుపళ్ళు అయితే దొరికాయి. అండ్ రిటర్న్ వచ్చినప్పుడు అయితే చాలా దారుణం అయిపోయింది. అస్సలు స్నాక్స్ అవి ఏం లేవన్నమాట. హైదరాబాద్ నుంచి తిరుపతి ఎవరైనా ట్రావెల్ చేస్తే మీరు స్నాక్స్ అనేవి క్యారీ చేయండి. అండ్ ఇంకా దూరం వెళ్ళొచ్చిన తర్వాత శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ అయితే కనిపించింది. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి. ఒకసారి కూడా వెళ్ళలేదు, బయట నుంచి ఎప్పుడు తీస్తున్నాను అనమాట. దీని అర్థం ఏంటంటే ఇంకా తిరుపతి స్టార్ట్ అయినట్టు అనమాట. సో ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మరీ ఎండ లేదు, మరీ వర్షం లేదనమాట. క్లౌడీగా ఉంది. అండ్ మేమైతే మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. 4 కల్లా రీచ్ అయిపోయామన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. అండ్ మేమిద్దరమే కాబట్టి మేము కిందనే రూమ్ తీసేసుకున్నాం అనమాట. లైక్ 2 డేస్కి. మేమైతే ఫ్రైడే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫ్రైడే నైట్కి సాటర్డే నైట్కి కూడా ఇక్కడే రూమ్ తీసేసుకున్నాం. రూమ్ కూడా చిన్నగా క్యూట్గా అనిపించింది అనమాట. తిరుపతి స్టెప్స్ పక్కనే అనమాట. సో మాకు అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని 1 hour అలాగా 6కి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అప్పుడు జగన్నాథ స్వామి రథయాత్రలు జరుగుతున్నాయి కదా. సో మా చందు వాళ్ళ ఇంట్లో లైక్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే జగన్నాథ స్వామి దేవుడు అనమాట, ఇంటి దేవుడు. సో ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి హైదరాబాద్లో వెళ్ళడం కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే అయిపోతుందనగా ముందు రోజు వెళ్ళామన్నమాట. సండేకి అయిపోతుంది. మేమైతే ఫ్రైడే వెళ్ళాము. సీరియస్లీ టెంపుల్ అయితే అసలు మాటల్లో వర్ణించలేమన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది, అంత కూల్ అండ్ కామ్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల దేవుడిని మనకైతే చూడడానికి లైక్ వీడియో తీయడానికి అవ్వలేదు, కానీ జనాలు కూడా లేరనమాట. ఇది ఒక కాలేజ్లో కట్టారు, సాంస్క్రిట్ కాలేజ్ అంట. సో మోస్ట్లీ నేనైతే చూసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే ఒక ఫోటో తీయమని అడుగుతూ ఉంటే తెలుగు నయమాలు అని అంటున్నారు. లైక్ వాళ్ళందరికీ కూడా హిందీ వాళ్ళే, లైక్ ఒడిస్సా సైడ్ అంట వాళ్ళందరూ. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళే ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. చిన్నగా క్యూట్గా ఉందన్నమాట. లోపల ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారు. లైక్ ఆ 9 days పూజలు జరుగుతున్నప్పుడు ఆ జగన్నాథ స్వాములు ఎలా ఉంటారు అన్నది ఒక చిన్న ఎగ్జిబిషన్లా పెట్టారనమాట. చాలా బాగుంది. నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను. చాలా బాగా నచ్చింది అనమాట. అసలు మాటల్లో చెప్పలేము, అంతా పీస్ఫుల్గా అనిపించింది అనమాట టెంపుల్ అయితే. ఇంకా కాసేపు ఉండిపోవాలి అనిపించింది. మార్నింగ్ టైం వెళ్తే మేబీ రోజంతా అక్కడే ఉండిపోతామేమో, అంత బాగుంది. గైస్ ఇప్పుడే మేము జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. ఎంత బాగుందో టెంపుల్ అయితే, చాలా బాగుందనమాట. అక్కడే ఉండిపోవాలనిపించింది. హైదరాబాద్లో అయితే ఫుల్ జనాలు ఉంటారు, మనకు అసలు దేవుడి దగ్గర ఉండడానికి కూడా అవ్వదు కదా. ఇక్కడ అలా కాదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అంటే ఒక కాలేజ్లో ఉందన్నమాట. కాలేజ్ పిల్లలు ఉన్నారు, అది కూడా నార్త్ వాళ్ళు ఉన్నారు. మిగతా అంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ చందుని చూసారు కదా, ఈరోజు ఒక్కరోజే చందుకి హెయిర్ ఉంటుంది, రేపు నుంచి గుండు పాస్ అయిపోతాడు అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ నేను నెక్స్ట్ మళ్ళీ ఏంటనేది కంటిన్యూ చేస్తా. మా హోటల్ పక్కనే ఇక్కడ గ్రీన్ మెరిడియన్ వెజ్ రెస్టారెంట్ ఉందన్నమాట. టిఫిన్ చేసేసి ఇంకా పడుకుని పోయాము. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా చందు గుండు చేయించుకుంటాడు అన్నాడు కదా. నేనైతే కిందన రూమ్లోనే రెడీ అయిపోయాం. మేము మార్నింగ్ 9 అట్లా స్టార్ట్ అయ్యాం కిందన. సో ఇంకా చందు గుండు చేయించుకొని అక్కడే రెడీ అయిపోయాడు. ఇంకా మళ్ళీ మేము కార్ పెట్టేసి, మా దర్శనం యాక్చువల్గా ఈవినింగ్ 4:30 అట్లా ఉంది, కానీ మేమైతే 11 అట్లా వెళ్ళిపోయాము. 12కి వెళ్ళాము, 1 కల్లా వచ్చేసాం.
లిటరలీ 1 అవర్లోనే జర్నీ అయిపోయిందనమాట. చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. జనాలు కూడా అంత ఎక్కువగా లేరు. నా ఫ్రెండ్ సంతోష్ ఉంటాడు, వాడు ఫోన్ చేసి జనాలు ఉన్నారంట కదా, ఎలా వెళ్ళారు అని చెప్పి అడుగుతున్నాడు. లైక్ వాళ్ళకి సండే దర్శనం అంట, అస్సలు లేరు. చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. జనాలు అయితే ఎప్పుడు ఉన్నంత రష్ లేరు, అది కూడా సాటర్డే కదా, ఇంకా ఎక్కువ ఉంటారు అంటారంట. మేము వెళ్ళిన రోజు అయితే నార్మల్గానే అనిపించారు. చాలా బాగా అయ్యింది దర్శనం అయితే. ఎప్పుడు తిరుపతి ఇలా వెళ్ళగానే ఇలా తోసేస్తారు కదా దేవుడి దగ్గరికి, ఈసారి మేము కొంచెం ఎక్కువసేపు ఉన్నామన్నమాట. అండ్ దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతి పైన ఏముంటాయని చూస్తున్నప్పుడు 5 గుళ్ళు అని చెప్పి ఒక పర్సన్ చెప్పారు. సో అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫుల్గా ఏంటంటే అడవిలో కదా, మొత్తం చెట్లు అనమాట. అక్కడ రాసిపెట్టి కూడా ఉన్నాయి, లైక్ ఎలా అంటే ఇక్కడ ఈ జంతువులు తిరుగుతాయి, సో నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పి. జపాలి హనుమాన్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది. ఇలా 5 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని మేము వీడియో అయితే తీసుకోలేదు. జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం కానీ వీడియో అయితే తీసుకోలేదు. లైక్ అందరూ పాపనాశనంకి వెళ్ళండి బాగుంటుంది అని చెప్పారు. అది లాస్ట్ టెంపుల్ అంట. సో ఇంకా పాపనాశనంకి వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీసుకున్నాము. అండ్ ఈ ప్లేస్లో చాలా షాపింగ్ అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా చేసుకోవచ్చు. నేనైతే ఈసారి ఏం కొనకూడదనే వెళ్ళాము, ఏం తీసుకోలేదు. అండ్ ఈ ఆయిల్ చూసారా, అండ్ ఇక్కడైతే పులిగోరు ఉన్నది, తర్వాత ఇంటికి పెట్టుకుంటారు కదా బయట, అవి ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. తర్వాత రుద్రాక్షలు అయితే వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారంట, కానీ అవి ఫేకో ట్రూవో తెలియలేదు. నాకైతే షగరం తీసుకోవాలనిపించింది, కానీ మళ్ళీ ప్రైస్ ఎక్కువ చెప్పారనమాట. సో నేనైతే ఏం తీసుకోలేదు ఈసారి. చాలా షాపింగ్ 500 మీటర్స్లో షాపింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి పాపనాశనం స్టార్ట్ అయిపోయింది. లైక్ ఎలా అంటే మనం పైన ఉంటాం, టెంపుల్ డౌన్లో ఉంటుంది, స్టెప్స్ దిగి వెళ్ళాలి. చాలా మంకీస్ అయితే ఉన్నాయి, ఎవరిదో లేస్ ప్యాకెట్ తీసుకొని మరి తినేస్తుంది అనమాట. సో ఈ పాపనాశనం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఆకాశగంగా వస్తుంది, బట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు, కానీ నిత్యం పారుతూ ఉంటుంది అని చెప్పారంట. ఇక్కడ స్నానం చేసిన, లైక్ తల తడుపుకున్న, నీళ్ళు చల్లుకున్న పాపాలన్నీ పోతాయి అని అంటారు. అది చాలా వరకు అందరూ నమ్ముతారనమాట. ఇంత దూరం వచ్చాక ఈ ప్లేస్కి ఎందుకు వెళ్ళకూడదని ఇక్కడికైతే వచ్చేసాము. మేము వెళ్ళిన రోజు ఏదో స్పెషల్, లైక్ తొలి ఏకాదశి ముందు రోజు అనమాట. సో ఆ రోజు చాలామందికి అన్నదానం అట్లా ఏమైనా చేస్తే మంచిది అని చెప్పారు. సో మేము అన్నదానం అంటే చేయలేము, కానీ కొన్ని దానాలు అంటూ ఉన్నాయన్నమాట. సో అవి అయితే పార్వతీదేవి దగ్గర పూజ చేయించుకున్నాం. చాలా బాగా చేశారు అండ్ మంచిగా ఫీలింగ్ బ్లెస్డ్ అనిపించింది అనమాట. ఈ ప్లేస్కి రాగానే మంకీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ పంతులు గారు నాకు పూజ చేసిన తర్వాత నాకు 2 అంటిపళ్ళు కొబ్బరికాయ ఇచ్చారనమాట. నేను ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉంటే అవి నా చీరను లాగేస్తున్నాయి, వాటికి కావాలని 3-4 మంకీస్ ఒకేసారి వచ్చేసాయి. కొంచెం భయం అనిపించింది అనమాట, కానీ చాలా క్యూట్ అనిపించింది. ఇంకా ఈవినింగ్ 6 అట్లా మేము కొండ అయితే దిగేసాము. అండ్ మాకు ఆ రోజు అంత ట్రాఫిక్ కూడా ఏమీ అనిపించలేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా 7 అట్లా లేచి మా హోటల్ ఎదురుగానే కపిలేశ్వర స్వామి ఆలయం అని చెప్పి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. లైక్ ఇక్కడ ఫోన్లు అవి రిస్ట్రిక్ట్ అట్లా ఏం లేవన్నమాట. లైక్ వీడియో తీయకూడదు కానీ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ మనకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత మనకి లోపల కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఇంకా వేణుగోపాల స్వామి ఆలయం, చాలా టెంపుల్స్ అయితే లోపల అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇట్లా డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. లోపల నాకు బాగా నచ్చింది, కొండలు ఉన్నాయి, కిందన వాటర్ అనమాట, అది కూడా బ్లూ కలర్. చూసారు కదా ఎంత బాగుందో, చాలా చాలా బాగుందనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఫొటోస్ ఎలా లేవని నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. కపిలేశ్వర స్వామి టెంపుల్లో శివాలయం ఉంది, అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇవి వచ్చేసి నాగదేవత పుష్పాలు అంట, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగున్నాయి.